నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ 24. నేను మీ యాంకర్ అంజీ. ఈ రోజు మనతో ఉన్నారు రాజయ్య యాదవ్ గారు. ఆయన పొలిటికల్ ప్రస్థానంలో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. ఈ రోజు బీజేపీలో ఉన్నారు. గతంలో కేసీఆర్ గారితో కలిసి చాలా ఏళ్ళు పనిచేశారు. ఆయన దగ్గర ఉన్న జ్ఞానం ఇంత అంత కాదు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఏంటి సార్, ప్రస్తుతం బీజేపీలో వర్గాలు నడుస్తున్నాయి, అందరూ ఒకే మాట మీద వెళ్ళట్లేదు అన్న చిన్న ఒడిదుగులు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది బీజేపీలో? బీజేపీలో ఏం జరిగినా సర్దుకుంటది. బీజేపీలో ఏం జరిగినా సర్దుకుంటది. మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా ఏంటంటే ఏకత్వంలో భిన్నత్వం ఉంటుంది. మిగతా పార్టీ బీజేపీ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. అంటే ఏం సార్, మాకు కొంచెం క్లియర్ గా అర్థం చెప్పండి. భిన్న రాగాలు ఉంటాయి కానీ ఏకత్వమే ఉంటది. భిన్న అభిప్రాయాలు ఉంటాయి, ఉండొచ్చు. మళ్ళీ అధిష్టాన వర్గం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటది. అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా భిన్న రాగాలతో పోయేది కాంగ్రెస్ పార్టీ. భిన్న రాగాలతో పోయేది కాంగ్రెస్ పార్టీ. అభిప్రాయం ఏదన్నా చెప్పి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండేది బీజేపీ. ఇది భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. సూపర్. బట్ బీజేపీ అసలు మూల సూత్రం ఏంటి? ఆర్ఎస్ఎస్ ద్వారానే వెళ్ళాలి అని అంటారు. బట్ ఆ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ కనిపించట్లేదు. ఒకటే, ఆర్ఎస్ఎస్ ఒకనాడు కష్టపడ్డ మాట వాస్తవం. అఖండ భారత్ కోసం ఆర్మిషల్ కష్టపడ్డ మాట వాస్తవం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, ఎల్కే అద్వానీ గారు కానీ, మురళీ మనోహర్ జోషి గారు కానీ, అనేక మంది, జానా కృష్ణమూర్తి గారు కానీ, మా దగ్గర బంగారు లక్ష్మణ్ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, వీళ్ళందరూ, వెంకయ్య నాయుడు గారు ఏబీవీపీ నుంచి వచ్చిండు. మిగతా వాళ్ళందరూ మాత్రం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. మాతృ సంస్థ మాత్రం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థలనే పెరిగి వచ్చిండ్రు. క్రమేణా ఏదైనా కాలక్రమేణా మార్పులకు కారణం అవుతుంది అనేటువంటి ఆలోచనకు భిన్నమేం కాదు ఈ పార్టీ కూడా. కార్ల్ మార్క్స్ గురించి చెప్పేది మాకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సందేశంగా మేము జనతా పార్టీలో వచ్చినాం. నేను మొదటి నుంచి జనసంఘ్ కాదు, జనసంఘ్ అప్పుడు నేను పిల్లోని. మేము జనతా పార్టీలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసినాం. నేను అప్పుడు 17 ఏళ్ళు ఉంటున్నాయి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు. మేము జనతా పార్టీలో వచ్చినాం. దాని తర్వాత 80లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో మళ్ళా బీజేపీగా అవతరించింది బాంబేలో. బాంబే మహాసభలో నేను అటెండ్ అయినా. బాంబే మహాసభలకు నేను అటెండ్ అయినా. అలాగే మాకు జంగారెడ్డి గారు నాయకుడు. ఆయన 60 ఏళ్ళు ఎమ్మెల్యే, 78 ఎమ్మెల్యే, 83 ఎమ్మెల్యే. దేశవంతుడా పార్లమెంట్ సీట్లు 2 ఉన్నాడు, ఆయన ఒక పార్లమెంట్ మెంబర్. మాకు ఆనాడు వెంకయ్య నాయుడు గారు జనతా పార్టీలో ఎమ్మెల్యే గెలిచిండు. దాని తర్వాత పొత్తులో ఒకసారి గెలిచిండు. ఇక మళ్ళా గెలవలే ఆయన ప్రత్యక్ష ఓట్ల ద్వారా గెలవలే. పరోక్ష ఓట్ల ద్వారానే కర్ణాటక నుంచి 4 సార్లు రాజ్యసభ పోయాడు. ఇక్కడ సలావుద్దీన్ ఓవైసీ ఒకనాడు అశోక్ యాదవ్ మీద 5,000 తేడాతోని సలావుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే గెలిచిండు. ఆ అశోక్ యాదవ్ లేడీ బీజేపీలో వెంపులాడరు, దగ్గర రానియరు. ఎందుకు ఏమో తెలియదు. ఎందుకంటే 20 ఏళ్ళు ఈ పార్టీ లేదు. 20 ఏళ్ళు ఈ పార్టీ లేకపోయినా మీకు తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్ లాంటిది ఏమన్నా అంటే అశ్రద్ధ, ఇప్పటికీ నిర్లక్ష్యం. ఇక్కడనే ఆ దరిద్రం కొట్లాడుతుంది తెలంగాణలో, ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్రలో గాని ఈ తెలంగాణలో గాని ఆ దరిద్రం ఇక్కడనే కొట్లాడుతుంది. ఎందుకో బద్దం బాలరెడ్డి గారు సలావుద్దీన్ ఓవైసీ మీద, ఇప్పుడున్న ఓవైసీ తండ్రి మీద 10,000 ఓట్లతో ఓడిపోయాడు. 10,000 ఓట్లతోటి. నెక్స్ట్ టైం టికెట్ బద్దం బాలరెడ్డి గెలిచేది ఉండే. అప్పుడు వెంకయ్య నాయుడు గుండుకున్నాడు టికెట్. వెంకయ్య నాయుడు గుండుకున్నాడు అన్న టికెట్. కాళ్ళు మొక్కే విడిచిపెట్టలే. బద్దం బాలన పోయి కాళ్ళు మొక్కాడు వెంకయ్య నాయుడు, విడిచిపెట్టలే. ఆనాడే ఓవైసీ కుటుంబం వెంకయ్య, మొత్తం యావత్ కుటుంబానికి ఎంటకు ప్రధాన కారణం వెంకయ్య నాయుడు గారు. ఒక్క రాష్ట్రం, ఒక్క ఓటు, 2 రాష్ట్రాలని తెలంగాణ నినాదం. తెలంగాణ కాకినాడలో సమావేశమైన కాకినాడ
సమావేశంలో శ్రీమాన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఆనాడు సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన కృషి మేరకు పాస్ అయింది. యావత్ భారతదేశంలో 4 రాష్ట్రాలు ఇవ్వాల్సి ఉండే. అప్పుడు 3 రాష్ట్రాలు ఇచ్చి ఒక్క రాష్ట్రాన్ని వెంకయ్య నాయుడు గారు అడ్డం వచ్చింది. వెంకయ్య నాయుడు గారు అడ్డం వచ్చింది. ఆల్ ఇండియాలో ఆయనకు బలపడి ఉండే అన్నాడు. దాని ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది. అబ్బా అంటే పార్టీ నినాదం కంటే కూడా కుల నినాదాన్ని నెగ్గించుకున్న వెంకయ్య నాయుడు పుణ్యాన తెలంగాణ కాలేదు. తెలంగాణ అయితే తెలంగాణలో 1200 మంది చచ్చిపోకూడదు కదా, 1200 బలిదానాలు కాకపోవు కదా. అది వరకు 360 మంది చచ్చిపోయిన తర్వాతనే కదా. అదే తెలంగాణ అట్లనే ఇంకో కుంపటి మసిలింది తప్ప మసులుకుంటూనే ఉన్నది కదా. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఎందుకచ్చు తెలంగాణ ఇస్తే ఈ ఛాంపియనిజం బీజేపీ దక్కు కదా. మా ఓటర్లు చెల్లాడి తెలంగాణ తపనతో ఎందుకు వెళ్ళిపోతారు ఈ పార్టీ నుంచి. ఆనాడు స్వర్గీయ మందాడు సత్యనారాయణ గారు కానీ, మా రావు అమరేందర్ రెడ్డి గారు కానీ, మా కోల జనార్దన్ గారు కానీ, ఇదంతా వరంగల్ జిల్లాలో జరిగింది. వరంగల్ జిల్లా వాసులే వీళ్ళంతా. సిపిఐ నుంచి జన్మ జకారియా గారు, మా మాజీ ఎంపీ వినోద్ గారు, వీళ్ళంతా సిపిఐ నుంచి వచ్చింది. గాలి ఇన్నారెడ్డి గారు విప్లవ పార్టీ నుంచి వచ్చింది. ఇదంతా వరంగల్ కేంద్రంగానే ఉద్యమం అక్కడనే రగిలింది కదా. అంటే వామపక్షం రైటిస్టులు, లెఫ్టిస్టులు, మరీ లెఫ్టిస్టులు వీళ్ళందరూ కలిసి కదా ఉద్యమాన్ని పాదుకొల్పింది. ఆనాడు 1200 మంది బలిదానాలైండు. కేసీఆర్ ఫ్రంట్ కోర్కు వచ్చిండు. కేసీఆర్ వచ్చిన విధానం అంత అక్కర్లేదు. చాలాసార్లు చెప్పిన నాకు చెప్పబోద్దు కాదు కూడా కాటం లేదు. కేసీఆర్ ఉద్యమాన్ని వెతుకులాడుకొని వచ్చింది. చెన్నాయుడు కూడా వెతుకులాడుకొని వచ్చింది ఉద్యమాన్ని. చెన్నాయుడు లీడర్లు రావడానికి వచ్చింది ఉద్యమాలు. వీళ్ళు తయారు చేసింది కాదు. రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకరైనా రాబోయి ఎర్రి చెన్నారెడ్డి అని ఆనాడు సంగమేటి సత్యనారాయణ గారు పాట పాడింది కదా. అంటే ఆనాడు లేనట్టే కదా అది చెన్నారెడ్డి. ఈయన డిప్యూటీ స్పీకర్గా ఉండే, ఈయన ఆర్టీసీ మంత్రిగా ఉండే, ఈయన తెలుగుదేశం నేపథ్యంలో ఉండే, పూర్వ ఆశ్రమంలో కాంగ్రెస్ లో ఉండే, ఈయన దేనికోసం వచ్చింది అంటే డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన తర్వాత ఆయన రాజవేషన్ వేసి మళ్ళా ఈ తీన్పల్లి జమగారు వేయలేకపోయి ఆయన పోస్ట్ పెద్దదే కానీ తీన్పల్లి జమగారు పోస్ట్ పెద్దదే. ఉపము ఆయనే, మన ఏంటిది చైర్మన్ ఆయనే, డిప్యూటీ స్పీకరే, గౌరవనీయమైన పోస్టే కానీ చెరాస్ పోస్టే అనిపించింది ఆయన. అడ్మినిస్ట్రేషన్ కరమైంది. ఆయన అప్పుడు ఎంతో ఆడుకున్నాడు. ఏమేమి నడుతుంది ఇక్కడ ఎందుకు ఆడుకుంటే అప్పుడు ఉద్యమ పార్టీ ఓట్లను నమ్మని అటువంటి పార్టీ, ఓట్లను నమ్మని పార్టీ తీర్మానం చేసింది అన్నాడు. ఓట్లను నమ్మని పార్టీ కూడా తెలంగాణ తీర్మానం చేసింది పీపుల్స్ వార్ పార్టీ తీర్మానం చేసింది. ఒక ఓటు 2 రాష్ట్రాలని బీజేపీ తీర్మానం చేసింది. ఆయన దేవుడు ఆడుకున్నాడు. ఇందిరారెడ్డి గారు చేసింది అప్పటి వరకు ఉద్యమాన్ని. ఇందిరారెడ్డి గారు కేవీ కేశవులు గారు చేసింది ఉద్యమాన్ని. వీళ్ళందరూ ఆనాడు ఉద్యమం నడుతాను, చిన్నగా నడుతాంది. దీన్ని ఎందుకు ఆడుకున్నాడు కేసీఆర్. నాకు షటల్ దొరకపోద్దా ఇలా ఆ కోణంలో వచ్చినాడు ఆయన. మరి వీళ్ళందరూ ఫోకస్ కాలేదు కానీ కేసీఆర్ గారు అంటే వీళ్ళందరినీ దగ్గర తీసిండు. లెఫ్టిస్టులను, రైటిస్టులను, కవులను, గాయకులను, విద్యార్థి లోకాన్ని, ఆనాడున్న ఉద్యమ కోణంలో పనిచేసిన వాళ్ళందరి దగ్గరికి పోయిండు, విన్నడు, అనేక సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు. పొత్తులు, ఆరాటం, పోరాటం ఇవన్నీ చేసిండు. ఏ మాట కామాట చెప్పాలి. నేను దళితున్నే ముఖ్యమంత్రి చేస్తున్నాను. మొట్టమొదటి దళితున్నే ముఖ్యమంత్రి. నేను అన్న వద్దే ఏ కాలం ఎట్టచ్చు ప్రజలు అడుగుతాను. అరే దళితుడని అడుగుతలేదు. నువ్వెందుకంటావు అంటే లేదు నేను కాపలా కుక్క లేకుండా, నేను కాపలా కుక్కనే తెలంగాణకు అన్నాడు. దాని తర్వాత బిడ్డను పట్టుకొచ్చాడు, కొడుకుని పట్టుకొచ్చాడు. ఇప్పుడు నెతికేసరి వచ్చింది. ఆఖరికి ఆగమైపోయింది. మా అటువంటి ఉద్యమకారులను దూరం చేసుకొని ఆయన కష్టపడతాడు. కీర్తి వేరు, ప్రతిష్ట వేరు, పైసలు వేరు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, ఆయన దగ్గర రూపాయి కూడా లేదు కదా. నేను ఆయన ఇన్ఛార్జ్, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ 8.5 సంవత్సరాలు రాజే బాబా. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఇదే రాజే ముఖ్యమంత్రి అయినాడు, ఇన్ఛార్జ్ వీడే. అలాంటి రాజయ్య యాదవ్ లాంటి వాళ్ళు ఎంతమంది 100 ఎకరాలు అమ్మి పెట్టినా ఈటల రాజేందర్ ఎక్కడన్నాడు. ఇవాళ 100 ఎకరాలు అమ్మి పెట్టినా ఈటల రాజేందర్ ఎక్కడన్నాడు. ఆయన సొంత అమ్ముకొని పెట్టండి. 100 ఎకరాలు అమ్మి పెట్టి
రాత్రి మీటింగ్ అయితే తెల్లారి నా దగ్గర రూపాయి లేకపోయేది, మెట్లు దిగకపోయేది. నేను అప్పుడు సంతోషిస్తున్నారే రాయమన్న బిలువ అంటే రాయమన్న నచ్చి ఎవరికి ఇచ్చేది వానికి ఇచ్చి కింద నుంచి కిందనే పోయేది, ఆయన మెట్ల మీద కూడా ఎక్కపోయింది. అటువంటి వాళ్ళు ఎంతమంది పెట్టిండ్రు. జిట్టబాల కృష్ణారెడ్డి ఎన్ని పైసలు పెట్టిండు, కేకే మహేందర్ గారు ఎన్ని పైసలు పెట్టిండు, అనేక మంది సంసారాలు ఊడ్చిపెట్టింది కదా. నీ దగ్గర ఏముండే కారే లేదు కదా, ఆయన కారే లేదు కదా. ఎమ్మెల్సీ ముస్లిం ఉండే ఆయన రహీం పేరుండే ఆయన ఇనోవా తిరిగేది. ముద్రెడ్డి యాదగిరెడ్డి గారు కారు ఎక్కి వరంగల్కి వచ్చేది కెప్టెన్ సాబ్ ఇంటికి. ఉత్తర తెలంగాణకు నాంది ఎక్కడ, కెప్టెన్ సాబ్ ఇల్లు. ఆఫీస్ ఎక్కడ, దాని తర్వాత కరీంనగర్ లో పెట్టిండు ఆఫీస్ ఎక్కడ, కెప్టెన్ సాబ్ ఇల్లు. అన్నం పెట్టేది వాళ్ళు కెప్టెన్ సాబ్, అరుచుకునేది వాళ్ళు కెప్టెన్ సాబ్. ఆడ కదా నడిపింది. ఇవాళ కీర్తి వచ్చింది కావచ్చు, ప్రతిష్ట వచ్చింది కావచ్చు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా కావచ్చు, 14 సంవత్సరాల ఉద్యమం నడిపినా కావచ్చు, ఇదంతా నడిచింది. కానీ పైసలు ఉన్నాయి ఇయ్యాలా, నువ్వెక్కడ ఉన్నావు? పైసలు ఉన్నాయి ఇయ్యాలా నీ దగ్గర. నీ బిడ్డకి అక్కడికి పోవాలి, నాకు ఆ జైలు పోతుందా? ఏం పని చేసిపోయింది జైలుకు? ఏం పని అది? స్త్రీమూర్తులందరూ తలదించుకునే పని చేసినవే. ఎటువంటి పని చేయొచ్చునా? పేదల సొమ్ముని ఆ పార్టీ రేగిపోతుంది అయ్యా.